ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 55ను పరిశీలిద్దాం. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. స్వామి, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? అంటే స్థిరమైన జ్ఞానం కలవాడు ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏమిటి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు భగవానుడు చెప్పే సమాధానమే ఈ శ్లోకం. భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పార్థ, ఎవరైతే తన మనసులోని అన్ని రకాల కోరికలను పూర్తిగా ఏమాత్రం మిగల్చకుండా వదిలివేస్తాడో. ఇక్కడ కోరికలను వదిలేయడం అంటే వాటిని బలవంతంగా అణచివేయడం కాదు, వాటి నిజ స్వభావాన్ని గ్రహించడం. బయటి వస్తువుల నుంచో వ్యక్తుల నుంచో వచ్చే సుఖం శాశ్వతం కాదని తెలుసుకోవడం. మనం రోజూ ఎన్నో కోరికలతో జీవిస్తాం. మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి, ఇవన్నీ సహజమే. కాని స్థితప్రజ్ఞుడు వీటిమీద తన ఆనందాన్ని ఆధారపరుచుకోడు. అవి ఉన్నా లేకపోయినా అతనిలోని ప్రశాంతత చెదరదు. ఎందుకంటే అతను అసలైన ఆనందపు ఊటను తనలోనే కనుగొన్నాడు. అందుకే కృష్ణుడు అంటాడు, ఎవరైతే తన ఆత్మయందే తన ఆత్మచేతనే సంతృప్తి చెందుతాడో అతడే స్థితప్రజ్ఞుడు. అంటే ఆనందం కోసం బయట వెతకడం పూర్తిగా ఆపివేసి తనలోనే, తన స్వరూపంలోనే పరిపూర్ణమైన ఆనందాన్ని, తృప్తిని పొందుతాడు. దీన్నే ఆత్మానందం అంటారు. ఇది బయటి పరిస్థితుల మీద ఆధారపడని శాశ్వతమైన ఆనందం. అలాంటి స్థిరమైన బుద్ధి, చెదరని మనస్సు, పరిపూర్ణమైన సంతృప్తి కలిగిన వాడిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తారని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. అతని ఆనందం అతని సొంతం. అది ఎవరూ తీసివేయలేనిది. మన జీవితంలో మనం కూడా ఈ మార్గంలో మొదటి అడుగు వేయవచ్చు. మనలో ఒక కోలిక పుట్టినప్పుడు దాన్ని గమనించడం ప్రారంభిద్దాం. ఇది నిజంగా నాకు అవసరమా? ఇది నాకు శాశ్వతమైన శాంతిని ఇస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆత్మసంతృప్తి అనే మహాసముద్రం వైపు ప్రయాణంలో ఇది ఒక చిన్న పడవలాంటిది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.